ఆర్టిస్టు అనే జిజ్ఞాస పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా చేయాలని ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు విన్నా. అది మీరు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. మా ఈ కెరియర్ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం. అయితే ఈ 35 ఇయర్స్లో కెరియర్లో మీరు సాటిస్ఫై అయ్యి కెరియర్ లీడ్ చేస్తుంది అనేది కెమెరా ముందు నిలబడి సార్ 1987 ఆగస్ట్ 3 ఆత్మకథ అనే సినిమాతోటి ఓకే మన వి మధుసూదన్ రావు గారు, ఓకే ఓకే ఆయన దగ్గర నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను. అది అయిన వెంటనే ఆయనే అప్పుడు సినిమా చేస్తుంటే ఒక చిన్న వేషం ఇచ్చారు. ఆ వేషంతో కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక 5-6 చిన్న చిన్న క్యారెక్టర్స్ సినిమాలు, వాటిల్లో మంచి సినిమా వచ్చి అంకుశం. అంకుశం ఓకే. దాంట్లో క్యారెక్టర్ చిన్నదే అయినా కథకి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అసలు జైలుకి వెళ్ళడానికి, రాజశేఖర్ పెళ్లి చేసుకోవడానికి కారణమైన ఒక విలన్ క్యారెక్టర్. ఓకే. నేను జీవితాన్ని రేప్ చేయబోతే కత్తిపేట తీసుకొని నన్ను చంపేస్తుంది. ఆహా, హట్లోకి వెళ్ళి అది ఇంపార్టెంట్, సినిమాకి కీలకమైన ఇన్సిడెంట్ అది. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు గుర్తుపడతారు. అవును, మీరు అంకుశం చేశారు కదా సార్ అని చెప్పి. అప్పట్లో అంత గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ కాకపోయినా ఏదో ఒకటి ముందు సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. అవును. అలా అంకుశం అయిన వెంటనే శివ వచ్చింది. శివ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా హిందీ శివ, పుట్టింటి పట్టుచీర. పుట్టింటి పట్టుచీర దాంతో ఇంకెక్కడ నేను వెనక్కి తిరిగి చూడలేదు. మధ్యలో ఒకటి రెండు చిన్న బ్యాక్లాగ్స్ వచ్చాయి. అవి ఏంటంటే అమ్మోరు సినిమా ఒకటి కమిట్ అయ్యా. ఓకే. అది ఏమైందంటే మొత్తం 2 years ఆల్మోస్ట్ 1.5 year బ్లాక్ చేశారు. ఏ టైంలో? నేను బాగా బిజీగా ఉన్న టైంలో, పీక్ స్టేజ్లో, రాత్రి మనీ ఇవన్నీ హీరోగా చేస్తున్న టైంలో 1.5 year బ్లాక్ చేశారు. సరే, నేను కూడా ఏంటంటే ఆ క్యారెక్టరు ఆ సినిమా చేస్తే ఇంకొక 100 క్యారెక్టర్లు వస్తాయి, 1.5 year పోతే పోయింది అన్నట్టుగా నేను కమిట్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ సినిమా అంతా అయ్యాక కొన్ని కారణాలు నన్ను తీసేసి రామిరెడ్డిని పెట్టారు. సినిమా పూర్తిగా అయిపోయాక. మీకు చెప్పారు అసలు కనీసం తీసినట్టు? చెప్పారంటే ఏదో చెప్పారు అంతే. ఫాల్ట్ అయితే నాది కాదు, వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్. ఓకే. దీంట్లో నా వరకు నేను ఐ డిడ్ గుడ్ జాబ్. అయితే అతన్ని పెట్టారు. తర్వాత ఈ 1.5 year తర్వాత దాంట్లో చిన్న డిసప్పాయింట్ అయ్యా. బాగా 1.5 year మీ టైం ఇచ్చి క్యారెక్టర్ కూడా కనపడలేదంటే డిసప్పాయింట్ అయ్యి, అంటే బిగినింగ్లో వేషాలు రాక ఏం ప్రయత్నిస్తామని వెళ్ళిపోతాం చూడు. అవును. అలాంటి విరక్తి మళ్ళీ వచ్చింది. అలాంటి విరక్తి వచ్చి వెళ్ళిపోదాం ఇండస్ట్రీ వదిలి మళ్ళీ అసలు అంటే ఎందుకు అంటే నేను మోసపోయినట్టుగా ఫీల్ అయ్యి దాంతో కొంత అంటే ఏదో వస్తే చేద్దాంలే. అప్పుడు చెన్నైలోనే ఉన్నా. ఓకే. ఇంకొకటి ఏంటంటే అప్పుడే చెన్నై నుంచి అందరూ మూవ్ అవుతూ ఉన్నారు. 93, 94 ఈ టైంలో నేను హైదరాబాద్ కూడా వెళ్ళకూడదు, ఉంటే ఇక్కడ ఉన్న రోజులు ఏదో చేద్దాం, చేస్తే వస్తాయి అంటే ఒక విరక్తి. ఎట్లా బయటకు వచ్చారు దాని నుంచి? మరి కనీసం డబ్బులు ఇచ్చారా? 1.5 year సంబంధించింది అంత డబ్బులు కూడా ఇవ్వాలి.